కోడి కాళ్ళ ఫ్రై, కొంచెం సూపు తిని చూద్దాం ఎట్లుందో. వావ్, చాలా బాగుంది. కాపాలి, నిప్పుకలు చేసి కాల్చుకొని మంచిగా ఇట్లా కట్ చేసుకోవాలి. చారు పెట్టుకొని మంచిగా బాగుంటుంది. ఇది ఇంకా లేదు, 10 రూపాయలకు కాదు, అట్లే ఇస్తారా? 10 రూపాయలకు కాదు. కూర్చొని ఆ పిల్ల బాగా అలసిపోయినావా, దానికి కూడా కోరుతుంది. పంపి చూడు పంపి, అమ్మకు అవపడుతుంది. దానికి ఉన్న చూడు కోరు ఇంకా ఇడున్నా చూడు. అట్లా కొట్టు కొట్టు బొత్త కొట్టు. తాతది పాట పాడుకుని పక్కన పాట పాడతారు. మంచి కొట్టబ్బా, మంచి కొట్టు. చికెన్ సెంటర్ పెట్టుకుందాం, మరి రేపడుతుంది. పెట్టాలి. నువ్వు కొట్టియాలి, నేను జోకియాలి. నువ్వు మందు పోవాలి, నేను పోయి అది కాగానే మందు తెచ్చుకొని ఒక ముక్క పట్టుకొని దిగుతా, తింటా. మెల్లె కొట్టు, ఇంత గట్టిగా కొడితే రెండు సార్లు కొట్టు. తెగిపోతాను. బస్ మాట్లాడు. పొయ్యిలో కాపిన మంచిగా కడిగిన కాల్చిన అని చెప్పిన మంచిగా కూర వండుతా. వెల్కమ్ టు మిస్ ద ట్రావెలర్. సాధారణంగా మనం మేక తలకాయలు, మేక కాళ్ళు, బోటి ఫ్రై, అదేవిధంగా నల్ల, ఈ విధంగా రకరకాలైనటువంటి ఒక డిఫరెంట్ ఫుడ్ కూడా వండుకొని తిన్నాం. ఇప్పుడు మన ముందుకు వచ్చేటువంటిది కోడి కాళ్ళు. మరి కోడి కాళ్ళు కూడా ఎవరైనా తింటారా అనేటువంటి డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే మీరు వండుకొని తినొచ్చు, తినకపోవచ్చు. కానీ వాస్తవం చెప్పాలంటే పేదవాళ్ళు చాలామంది ఆ కోడి కాళ్ళు కూడా వండుకొని తినేవాళ్ళు ఉన్నారు. కోడి కాళ్ళు వండుకొని తినడం టేస్ట్లో కూడా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మామూలుగా మనం నాటుకోళ్ళు వండుకున్నప్పుడు నాటుకోడికి అయితే కాళ్ళు కట్ చేసి వండుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మామూలుగా ఈ మన బాయిలర్ కోళ్ళల్లో కూడా మనం వండుకొని తినొచ్చు. తిని కూడా మనం టేస్ట్ ఎట్లా చెప్దాం. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇట్లా వండుకుంటున్నారు, దాన్ని మనం టేస్ట్ చేసి ఎట్లా వండుతున్నారో చూసి అదేవిధంగా టేస్ట్ చేసుకుని చెప్దాం. థ్యాంక్ యూ. కడిగి మంచిగా సూప్ పెట్టుకొని ఇంత బాగుంటుంది. తింటా అంటే తినాలనిపిస్తుంది. కావాలన్నోళ్ళు చెప్తే వండేస్తాం. ఏందా బకెట, గిన్నె, లోట మంచి గడుగు. చికెన్లో వేసినట్టే కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, మెంతాకు, మసాలా అన్నీ వేసి మంచిగా దగ్గరికి వండుకోవాలి. ఏంటి ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇక ఇంట్లో పసుపు వేసా కొద్దిగా వేసి అట్లా చేస్తే బాగుంటుంది. లోపల దానికే పట్టుకుంటుంది. పట్టుకుంటే ఏమైతుంది? చాలా ఇంకొద్దిగా వేసినాం చాలు. అట్లా పసుపు వేసి కొద్దిగా కడిగి మిర్చి, కొత్తిమీర, మెంతి, ఉల్లిపాయలు
ఉల్లిగడ్డ ఉల్లిపాయలు ఉల్లిగడ్డ అల్లం పేస్ట్ ఉడికినాక కొబ్బరి ఇప్పుడే వేయదు. మెంతి పసుపు వేస్తే చేదు రాదు. తర్వాత ఉల్లిపాయలు వేస్తాగు. ఉప్పు ఉప్పు దించే ముందు వేస్తాను మసాలా గిట్టాలు. తర్వాత ఈ కొబ్బరి పొడి కట్టెల పొయ్యి మీద మంచిగా వంట చేస్తున్నాం. కోడి కాళ్ళు ఫ్రై చేస్తానా అని అను. కట్టెల పొయ్యి కనబడుతుంది కదా
లైట్గా పోద్దాం ఒకటి లేదు ఇంట్లో కొంచెం ఉన్నది ఉడకద్దా డాట్ తక్కువ ఇది ధనియాల పొడి ఎంత డబ్బా ఈ పప్పు అన్నం స్టేజ్ చెప్పి మరి ఇట్లా పెడితే దీనికి వాయిదా వాళ్ళు ఇస్తారా మీ డాడీ ఇస్తారా కోడి కాళ్ళ ఫ్రై కొంచెం సూపు తిని చూద్దాం ఎట్లుందో. వావ్ చాలా బాగుంది. సూప్తోనే రైస్ తీసుకుందాం. ఎక్కువ స్పైసీ లేదు, నార్మల్ స్పైసీ ఉంది. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా పడ్డాయి కాబట్టి టేస్ట్ బాగా కుదిరింది. ఉప్పు అంటారా కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది ఎవరికైనా కూడా, అది మనం అవసరం ఉంటే కలుపుకోవచ్చు. వీడియో చేసినటువంటి వాళ్ళంతా కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.